నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం రేవతి నక్షత్రం వారికి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది. ప్రతి రాశిలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ మీన రాశిలో ఈ నక్షత్రం లాస్ట్ నక్షత్రం. అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశిలో ఉంటాయి. ఈ రేవతి నక్షత్రం పర్టికులర్గా నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకే ఫలితాలు ఉంటాయా అని అంటే ఆ ఫలితాలు చూసే సందర్భాలు తక్కువ. ఒక పాదంలోనే ఒక మనిషి పుట్టాడు అని అంటే పలానా రేవతి నక్షత్రంలో పుట్టాడంటే నక్షత్రం మొత్తంలో పుట్టాడు. ఒక పాదం ఉంటుంది. రేవతి నక్షత్రంలో 1వ పాదంలో పుట్టారా, 2వ పాదంలో పుట్టారా, ఇవి మనం తెలుసుకొని ఉండాలి. ఈ పాదాలకి ఒక సిగ్నిఫికెన్స్ అంటే ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్రంలో జనరల్గా వీటికి ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 పాదాలని ఈ విధంగా డివైడ్ చేస్తున్నారు. సో 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా క్రియేటివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈ సొసైటీలో ధర్మాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఒక ధర్మకార్యపరులు అవుతారు అనేది క్లియర్గా చెప్తారు. ఈ సొసైటీలో ఉన్న ధనాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని నలుగురికి ఉపయోగపడే మనస్తత్వం అనేది 2వ పాదం వాళ్ళకు ఉంటుంది. అంటే 2వ పాదం అంటే అర్ధ పాదం అంటారు. 3వ పాదంలో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క మేధాశక్తితో, వాళ్ళ యొక్క తెలివితేటలతో ఈ ప్రపంచానికి ఏదో ఒక రూపంలో జ్ఞానాన్ని అందించేవాళ్ళు. అంటే కవులు, రచయితలు, సినిమా డైరెక్టర్స్, వాటెవర్ ఈ రోజుల కాలంలో. సో వీళ్ళందరూ కూడా 3వ పాదం కిందకు వస్తారు. కమ్యూనికేషన్ సెక్టార్ 3వ పాదం అంటే ధర్మ, అర్థ, కామ. సో అది వాయుతత్వం. మనకు మామూలుగా ఏంటంటే మనకి తత్వాలు కూడా ఈ పాదాల కింద తీసుకుంటారు. అగ్ని, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం తీసుకుంటారు. సో 4వ పాదం అనేది మనకి మోక్ష పాదం అంటారు. దీంట్లో కూడా ఇది జలతత్వమైన ప్లానెట్గా జలతత్వ పాదం కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క మేధాశక్తి కావచ్చు, వీళ్ళకున్న అన్ని తెలివితేటలు కావచ్చు, వీళ్ళు సొసైటీలో ఏదో ఒక జ్ఞానం అంటే జ్ఞానానికి సంబంధించిన పనుల్లో, తర్వాత జనాలని న్యూరిష్మెంట్ అంటే వాళ్ళకి బాగా హెల్త్ బాగా చేయడంలో కానీ, వాళ్ళ యొక్క రోగాలను నయం చేయడంలో కానీ హాస్పిటల్స్, డాక్టర్సు, లేకపోతే యోగశాలలు అంటే జనరల్గా మనకి తెలుసు కదా ఈ ఆర్ఫనేజెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే రిలాక్సేషన్ సెంటర్సు, మెడిటేషన్ సెంటర్సు, దేవాలయాలు. సో ఇవన్నీ కూడా ఈ 4వ పాదం వాళ్ళకి ఎక్కువగా ఆ ఎనర్జీ వీళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే పర్టికులర్గా ఈ పాదంలో పుట్టిన వాళ్ళకి ఎందుకు ఎలా 2025వ సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూడాలి అని అంటే మీ యొక్క రేవతి నక్షత్రం 1వ పాదం అనేది నవాంశలో ధనుసు రాశిలో పడుతుంది. సో జాతక చక్రంలోనే కాదు నవాంశ చక్రంలో ఉన్న చంద్రుడిని బేస్ చేసుకొని కూడా ఫలితాలు చూడాలనేది చంద్రకళా నాడీ శాస్త్రం చెప్తోంది. సో అందువల్ల ఏంటంటే ఆ రూల్స్ ప్రకారం చూస్తే కొంతవరకు చాలా వరకు యాక్టివేట్ అవుతున్నాయి. అందుకనే నేను ఈ ఫలితాలు జన్మరాశి నుంచే కాదు నవాంశ చంద్రుడి నుంచి కూడా చూడాలి. ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు గురువు, శని, రాహు, కేతువు ఇవేంటంటే ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వీటిని కన్సిడర్ చేస్తారు. మీ జన్మరాశిలో నుంచే వాళ్ళు అన్ఫేవరబుల్ పొజిషన్స్లో ఉన్నా కూడా ఒకవేళ మీ యొక్క నవాంశ చంద్రుడి నుంచి ఫేవరబుల్ పొజిషన్స్లో ఉంటే మీరు మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నవాంశ చంద్రుడు, నవాంశ చక్రం ఎక్కువగా మనం 36 ఏళ్ళ నుంచి ఎక్కువగా చూస్తుంటారు. సో ఎందుకంటే దానికి ఒక థియరీ ఉంది. బట్ మామూలుగా అనుభవపూర్వకంగా 36 ఏళ్ళ పై నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఈ నవాంశ చక్రాన్ని బేస్ చేసుకుని ఆ రాశిని బేస్ చేసుకుని ఫలితాలు చూస్తే బాగా కరెక్ట్గా యాప్ట్ అవుతాయి. అయితే బిఫోర్ దట్ ఏంటంటే అంటే రాశి చక్రంలో ఉన్న చంద్రుడు మీకు ఎక్కడైతే ఉంటాడు, మీకు మీనరాశిలోనే ఉంటాడు. చంద్రుడు రేవతి నక్షత్రంలో ఉంటే మీనరాశిలోనే ఉంటారు. కానీ నవాంశలో మాత్రం మీ యొక్క పాదాలను బట్టి మీరు 3వ పాదంలో పుట్టుంటే కుంభనవాంశ అంటే కుంభరాశిలో ఉంటాడు అనమాట చంద్రుడు మీకు నవాంశ చక్రంలో. 4వ పాదంలో అయితే మీకు మీన నవాంశే అంటే వర్గోత్తమ ప్లానెట్స్ అంటారు మామూలుగా. చంద్రుడు రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉంటే మీకు వర్గోత్తమ చంద్రుడు అవుతాడు. సో మీకు బలం ఎక్కువగా, మానసికమైన బలం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి కల్పనా శక్తి ఎక్కువ. వీళ్ళు జనరల్గా ఏంటంటే దైవ బలం అనేది వాళ్ళకి ఇంటర్నల్గా బై బర్తే వాళ్ళకి ఏదో వాళ్ళు వెల్తీ పర్సన్స్గా కనపడడం, చూడడానికి చూపలను ఆకర్షించే విధంగా అంటే ఏదో ఒక రూపంలో వీళ్ళ దగ్గర వెల్తీ లుక్ అనేది కనిపిస్తుంది రేవతి నక్షత్రం వాళ్ళకి. కొంతమంది మేము పేదరికంలో ఉన్నామండి అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి కాదు. అటువంటి యొక్క రేవతి నక్షత్రం యొక్క పవర్ అది. అయితే ఈ నక్షత్రంలో ఫస్ట్ పర్టికులర్గా పాదం రేవతి నక్షత్రం 1వ పాదం తీసుకుంటే 2025వ సంవత్సరంలో మీకు ధనుసు రాశిలో పడింది కాబట్టి మీకు మే 20 తర్వాత గురువు 7వ స్థానంలోకి వస్తాడు. మీకు పెళ్ళిళ్ళు కాని వాళ్ళైతే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఏలినాటి శని మీకు జరుగుతుంది రాశి చక్రంలో. అంటే మెయిన్ చంద్రుడి మీదకి జన్మరాశిలోకి శనిదేవుడు ప్రవేశిస్తే జన్మ శని అంటారు.
సో ఈ ఏలినాటి శనిలో జన్మశని అనేది కొంచెం బాగా సివియర్గా, అంటే దాని అర్థం ఏంటంటే మీ మీద ఎక్కువగా ప్రారంభ కర్మల విషయంలో కానీ, మీరు ఏదైనా సరే బాగా బాధ్యతాయుతంగా జీవితాన్ని చూడవలసిన అంశాలు, మీరుగా ఏంటి, మీకు మీరుగా ఏంటి, మీ బంధాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒంటరితనంగా కూర్చొని ఆలోచించాల్సిన సందర్భాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట జన్మశనిలో. సో అందువల్ల ప్రయాణాలు ఎక్కువగా చేయడం, దానివల్ల లాభం లేని ప్రయాణాలు ఎక్కువ చేయడం, లాభం ఉన్న ప్రయాణాలు కూడా. సో దాని అర్థం ఏంటంటే అన్ని బంధాలన్నీ మెటీరియలిస్టిక్గా కూడా చూడకూడదు కదా. కొన్ని బంధాలు ఏంటంటే, కొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి బాగలేదు, చూసి రావాలి, డెఫినెట్గా అది చూడవలసిన సందర్భమే. సో దానివల్ల లాభమే ఉండకపోవచ్చు, బట్ ప్రేమ అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు. సో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా మీనరాశిలో ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళ యొక్క దయార్థ హృదయంతో చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, దానివల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి లెట్ ఇట్ గో పాలసీ, అంటే వాళ్ళు ఇంకా దేవుడికే వదిలేస్తాము, మనం ఇంకా ఈ విషయంలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు అన్న ఒక మనోసంకల్పంతో ఉంటే మాత్రం వీళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. జనరల్గా ఈ రేవతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు ధనుసు నవాంశను పడినందువల్ల వీళ్ళు బాగా క్రియేటివ్ పవర్ కలిగి ఉంటారు. ఏదైనా కూడా ఒక కార్యనిర్వహణ శక్తి అనేది వీళ్ళలో అధికంగా ఉంటుంది. 2వ పాదం అంటే 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఇంకా ఏమేంటి మనం బెనిఫిట్స్ చూడొచ్చు అంటే, ధనుసు నవాంశ కాబట్టి మీకు రాహు కూడా మే 18 తర్వాత 3వ భావంలోకి వస్తాడు, అంటే కుంభ నవాంశలోకి ఉంటాడు అనమాట. అంటే జనరల్గా ఏంది, మనకి రాహు కుంభంలోకి మామూలుగా గోచార ప్రకారం ప్రవేశించినప్పుడు మీ యొక్క నవాంశ చంద్రుడి నుంచి మీకు అది 3వ ఇల్లు అవుతుంది. 3వ ఇంట్లో సహజ పాపులు శుభ ఫలితాలు ఇస్తారు. సో ఇక్కడ గురువు శుభ ఫలితాలు ఇచ్చే పరిస్థితి, ఇక్కడ రాహువు శుభ ఫలితాలు ఇచ్చే పరిస్థితి. సో 2 ప్లానెట్స్ మెయిన్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి మంచిగా. ఇకపోతే కేతువు 9వ ఇంట్లో ఉంటున్నాడు. ఇది కొంచెం హెల్త్ పరంగా ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకునే విషయంలో ఇది 100% బాగా ఉపయోగపడుతుంది కేతువు 9వ ఇంట్లో ఉండడం. సో ఇంకొకటి, మీ యొక్క లక్ అనేది కూడా ఫేవర్ అయ్యేది ఒక తీర్థయాత్ర చేసినందువల్ల, ఒక గుడిని దర్శించినందువల్ల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ చంద్రుడు అంటే మీకు ఇంకా రాహుకేతువులు అయిపోయారు, గురువు అయిపోయారు, శనిదేవుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇది అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అంటే పెద్దగా భయపడాల్సింది ఏమి ఉండదు. జనరల్గా ఏమవుతుందంటే ఇంట్లో మదర్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు జన్మస్థానం నుంచి వదిలి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఫారిన్ ల్యాండ్స్కి కానీ లేదా ఉద్యోగ నిమిత్తం వేరే చోట, అంటే మనకు ఆ ప్లేస్ నచ్చకపోయినా చేయవలసి వచ్చే పరిస్థితి. సో ఇటువంటి పరిణామాలు మీరు చూసే అవకాశాలు ఉంటాయి 1వ పాదం వాళ్ళు. 2వ పాదం వాళ్ళకి మీకు రాశి వచ్చి మకర రాశి అవుతుంది నవాంశలో. ఇక్కడి నుంచి చూస్తే మీకు గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. జన్మ రాశిలో మీకు రేవతి నక్షత్రం అంటే మనకి ఎక్కడ వస్తుంది, 2వ పాదం అన్నా 3వ పాదం అన్నీ మీకు మీన రాశిలో ఉంటాడు జన్మ జాతకంలో. కానీ నవాంశ చక్రంలో మాత్రం మీకు ఈ చంద్రుడి నుంచి ఆయన 6వ భావంలోకి వెళ్తున్నాడు. ఈ చంద్రుడి నుంచి 3వ భావంలోకి శని వెళ్తున్నాడు. 3వ భావంలో శనిదేవుడు మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ 30+ తర్వాత ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం 2వ పాదంలో ఉండే వాళ్ళకి. ఇది మనం గమనించుకోవచ్చు. సో దీనివల్ల మీరు ఏంటంటే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదైనా స్టార్ట్ చేయడం కానీ, లైఫ్లో కొత్త స్టెప్స్ తీసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు 6వ ఇంట్లో గురువు ఉన్నందువల్ల అప్పులు పుట్టే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వ్యాపారం చేసే అవకాశాలు కూడా వస్తాయి. సో తర్వాత ఇంకొకటి, అంటే మీకు ఏదైనా రోగం ఉన్నా కూడా దాన్ని పోగొట్టుకునే ఒక వైద్యుడు దొరకచ్చు, సలహా దొరకచ్చు. ఇవన్నీ కూడా గురువు ఇచ్చే పనిలే. 6వ ఇంట్లో ఉన్నప్పటికీ 6వ ఇంటి యొక్క ప్రభావం ఏంటి అని అంటే, 6వ ఇంట్లో సరైన ఫలితాలు ఇవ్వలేడు అని అంటే ఇన్ ద సెన్స్ ఒకవేళ ఆయన శుభ ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి. సో ఆయన ఇచ్చేది శుభ ఫలితాలే జనరల్గా, కానీ ఈ పర్టికులర్ రాశిలో ఆయన ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు. అందువల్ల ఏమంటారు, అక్కడ మీకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో 6వ భావానికి సంబంధించిన విషయాల్లో ఆయన కూర్చున్నాడు కాబట్టి కొంచెం అవి ఇప్పుడు అప్పులు ఉన్నాయి, అది నెగిటివే, కానీ క్రియేట్ చేయగలడు, ఇప్పగలడు కొంచెం. సో ఇంకొకటి, ఈయన మనకి శనిదేవుడు 3వ భావంలో ఉండేటప్పటికీ డెఫినెట్గా మీకు 2వ పాదంలో ఉండే వాళ్ళకి ఇది మంచి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాహుకేతువులు 2వ ఇంట్లో అష్టమంలో ఉన్నందువల్ల మీకు పర్టికులర్గా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఫైనాన్షియల్గా డెఫినెట్గా బిగ్ వేలో ఇన్కమ్ లెవెల్స్ కూడా ఒక్కోసారి మన బ్యాంక్ అకౌంట్స్లోకి వస్తాయి, ఫారిన్ అమౌంట్స్. లేదు అని అంటే మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అయ్యి మీరు ధన సంపాదన అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదు మీడియా ద్వారా కానీ. మొత్తానికి ఇన్కమ్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి రాహుకేతువుల వల్ల.
సో చంద్రుడి నుంచి అష్టమంలో కేతు ఉన్నందువల్ల మీకు ఫైనాన్షియల్గా అంటే మీ యొక్క భార్య యొక్క కుటుంబంలో ఏదో అనారోగ్యం అనేది చూస్తారు, వాళ్ళ యొక్క ఫాదర్ అండ్ మదర్కి కానీ ఎవరికైనా కానీ. సో 3వ పాదం అంటే మీకు కుంభనవాంశ, ఇక్కడ డైరెక్ట్గా రాహు వస్తున్నాడు, మీ యొక్క రాశి మీదకే రాహు వస్తున్నాడు. ఇక్కడ నుంచి 2వ ఇంట్లో శనిదేవుడు ఉన్నాడు, అంటే మీకు ఏలినాటి శని ఉంది. ఇది 3వ పాదం వాళ్ళకి కొంచెం గట్టిగా మనం జాగ్రత్త పడవలసిన సమయమే, ఇది ఆలోచించుకోండి. ఎందుకంటే కాకపోతే మీ అదృష్టం ఏంటంటే గురువు యొక్క దృష్టి ఈ రాహు మీద పడడం అనేది మే 20 తర్వాత మీకు కొంత ఒక 1 year వరకు కాపాడేస్తుంది. అంటే ఈ 2025 వరకు సేఫ్ అయిపోయినట్టే లెక్క. నెక్స్ట్ ఇయర్ మే దాకా అక్కడే ఉంటారు కాబట్టి గురువు ఇబ్బంది లేదు. సో ఇది ఒక రకంగా మంచిదే, మీకు ఈ పాయింట్ కూడా మనం మంచిగానే ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే గురువు దృష్టి రాహు మీద పడుతుంది కాబట్టి డెఫినెట్గా రాహుని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇకపోతే కేతువు సప్తమంలో కేతువు అంటే మీకు ఇది సప్తమంలో కేతు అంటే భార్య యొక్క హెల్త్ చూసుకోవాలి, పార్ట్నర్షిప్స్లో కొంచెం తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు వాళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఎలా సార్ పార్ట్నర్షిప్ లేకపోతే భార్య యొక్క హెల్త్ అని చూసుకోవాలంటే మీ జన్మజాతకంలో ఏ దశానాథుడు జరుగుతున్నాడో ఆ దశానాథుడు ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడో దాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది. సో ఇట్లా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 4వ పాదం వరకు మీకు జన్మ శని జనరల్గా డైరెక్ట్గా రాశి చక్రంలో అక్కడే ఉంటాడు, నవాంశ చక్రంలో అక్కడే ఉంటారు. సో ఈ 4వ పాదం వల్ల మాత్రం డెఫినెట్గా మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ అంటే పాటించాలి తప్పదు, ఎందుకంటే మీకు బాధ్యతలు వచ్చి పడతాయి. ఒకటి మీ యొక్క శరీరంలో ఈ పాయింట్లో జాగ్రత్తగా ఉండాలి అండి చెప్పేదానికి. మామూలుగా జనరల్గా మీన రాశి అంటే పాదములు తీసుకుంటారు. జనరల్గా మన కాలపురుషుడి చక్రంలో పాదాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో శనిదేవుడు ఒకవేళ మీ యొక్క నక్షత్రం మీద కానీ గోచారంలో వచ్చాడనుకోండి, మామూలుగా మీనరాశిలోకి ఎంటర్ అవుతాడు పూర్వభద్ర 4వ పాదంలోకి. బట్ రేవతి నక్షత్రం మీదకి వచ్చినప్పుడు, పర్టికులర్గా మీ పాదం మీదకి వచ్చినప్పుడు ఆ 3 నెలలు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది కొంచెం డీటెయిల్డ్గా పోతే మన యొక్క ఆ ఫలితాలు అక్యురేట్గా చెప్పే అవకాశాలు ఉంటాయి. బట్ మామూలుగా ఏంటంటే రేవతి నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మాత్రం 4వ ఇంట్లో గురువు ఉంటాడు. అంటే మీ మీనరాశి అనేది 4వ ఇంట్లో గురువు ఉంటాడు, 12వ ఇంట్లో రాహు, 6వ ఇంట్లో కేతువు. ఇక్కడ మనకేం గమనించొచ్చుకోవచ్చు, అది మెయిన్ పాయింట్ ఏంటంటే గురువు మంచి ఫలితాలు ఇచ్చే, అంటే 4th హౌస్లో ఉన్నప్పటికీ అదే అంత నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి ఏం కాదు. కానీ రాహు మాత్రం పరాయి స్థానాలకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి, హాస్పిటలైజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య పరిస్థితిలో పాదాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఖర్చులు విపరీతంగా సడన్గా ఖర్చులు పెట్టే అవకాశాలు వస్తాయి మీకు. అది మంచిగా చెడుగా అనేది డిపెండ్స్ అపాన్ యువర్ దశ అంతర్దశలను బట్టి ఉంటుంది. సో ఇదండి 2025వ సంవత్సరంలో రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా, అంటే నవాంశ చంద్రుని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం మనకి ఒక నాడీ సిద్ధాంతం. సో పర్టికులర్గా మీరు గమనించుకోవచ్చు. ఇది పర్టికులర్గా 30 years ప్లస్ ఉండే వాళ్ళకి బాగా యాక్టివేట్ అవుతుంది. ఓకేనండి. బేసిక్గా రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నప్పుడు వైష్ణవ అంటే విష్ణు యొక్క పటం ఇంట్లో పెట్టుకొని పూజించడం, అంటే శ్రీరంగంలోని వైష్ణవ టెంపుల్స్ ఉంటాయి కదా, శ్రీరంగం, తిరుమల దర్శించడం, ఇది చాలా మంచిదన్నమాట ఈ సమయంలో. సో పెసరపప్పు పొంగలి దానం చేయడం బుధవారం రోజు, అది ఇంకా చాలా మంచిది. ఈవెన్ పెసరపప్పు పాయసమైనా ఇది మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనండి. నమస్తే, మీ రాజేష్.